See, next one ఏంటంటే for example insert footnote and insert endnote. See, for example, first insert footnote పైన గురించి డిస్కస్ చేద్దాం. For example, ఇక్కడ సో we have to select the some any word. ఒక word ని for example select చేసుకోండి. So like that. సో ఇక్కడ కవర్ పేజ్ అని ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు రైట్ ద మీనింగ్స్ ఆఫ్ కవర్ పేజ్ అంటే సో ఒక పర్టికులర్ వర్డ్ కి మనం అదర్ మీనింగ్స్ ఏమైనా రాసుకోవాలి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అయితే నానార్థాలు అంటాం కదా. సో లైక్ దట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవర్ పేజ్ ఏమంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఫస్ట్ పేజ్, ఫ్రంట్ పేజ్ అలా కూడా అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సి ఇప్పుడు వర్డ్ కి సో ఏదైనా అదర్ మీనింగ్స్ మనం రాసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ ద ఫుట్ నోట్ పైన క్లిక్ చేయండి. ఫుట్ నోట్ అంటే మన కర్సర్ ఇమీడియట్లీ ఎక్కడ పాయింట్ అవుట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ లాస్ట్ లో కర్సర్ పాయింట్ అవుట్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పాయింట్ అవుట్ అవుతుంది ఇమీడియట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ కవర్ పేజ్ కదా, సో హౌ టు రైట్ ఫస్ట్ పేజ్ అని రాస్తున్నాను నేను. అగైన్ ఫ్రంట్ పేజ్ అని కూడా రాస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ పేజ్ లేదంటే ఫ్రంట్ పేజ్ అని చెప్పేసి రాసాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది ఇక్కడ షో అవుతుంది. సో ఫస్ట్ పేజ్ అండ్ ఫ్రంట్ పేజ్. నెక్స్ట్ సో వీ హ్యావ్ టు రైట్ స్టైల్స్ ఉంది. ఓకే, స్టైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు అగైన్ జస్ట్ క్లిక్ ఆన్ దట్. సో స్టైల్స్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను ఒక ఏదో నేమ్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్, కూచిపూడి, ఓకే సంథింగ్ ఏదో నేమ్ రాస్తాను అక్కడ. ఇమీడియట్లీ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది స్టైల్స్. నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ ద అనదర్, అగైన్ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్ ఫుట్నోట్. సో అనదర్ అంటే నెక్స్ట్ వన్ అని రాస్తాను మీనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ నేమ్ అనేది షో అవుతుంది మనకి, అంటే అక్కడ మనం ఏ నేమ్ అయితే రాస్తున్నామో ఆ నేమ్ షో అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టోటల్ ఫుట్ నోట్స్ అన్ని చూడాలి అనుకుంటే సో జస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫుట్ నోట్, ప్రీవియస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కర్సర్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఫుట్ నోట్ పైన క్లిక్ చేయండి. ఇమీడియట్లీ కర్సర్ ఇక్కడ 1 దగ్గర కర్సర్ పాయింట్ అవుతుంది. మళ్ళీ సో స్టైల్ దగ్గర కర్సర్ పాయింట్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఓకే డివైస్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ అయిపోయింది. సో మళ్ళీ క్లిక్ చేయండి జస్ట్ ప్రీవియస్, మళ్ళీ ఇక్కడ కర్సర్ పాయింట్ అవుట్ అయింది. అగైన్ ప్రీవియస్, ఇక్కడ కర్సర్ పాయింట్ అవుట్ అయింది. షో ద నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ షో ద అంటే ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే రాసామో అది షో అవుతుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ రైట్ దట్. సో సమ్ అనదర్ వర్డ్స్ మనం రాయాలి అనుకున్నప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ కి సో అనదర్ వర్డ్స్ ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం ఇక్కడ సో ఫుట్ నోట్స్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ పేజ్ లోకి వచ్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వర్డ్ ఎండ్ నోట్ అని తెలుసు, అంటే ఫుట్ నోట్ అంటే ఏమవుతుంది పేజ్ లాస్ట్ లో కర్సర్ పాయింట్ అవుట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ ద మీనింగ్ సేమ్. ఇక్కడ ఎండ్ నోట్ అంటే కూడా సేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ దట్ సమ్ అనదర్ వర్డ్స్ ఒక వర్డ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మన అనదర్ వర్డ్స్ ఏమైనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు సెలెక్ట్ ద పవర్ఫుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, వర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ నోట్ అంటేనేమో సో ఇక్కడ ఇమ్మీడియట్లీ డౌన్ లోనే కర్సర్ పాయింట్ అవుతుంది. ఫుట్ నోట్ అంటే ఏమవుతుంది లాస్ట్ లో కర్సర్ పాయింట్ అవుతుంది. దర్ ఇస్ అ డిఫరెంట్ ఆఫ్ ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ఫుల్ అంటే గ్రేట్నెస్ అని చెప్పేసి రాసాను. ఓకే, సో నెక్స్ట్ సి
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంప్లిమెంట్ అన్న వర్డ్ ఉంది, అగైన్ సెలెక్ట్ దట్. సో ఎంకరేజ్ అండ్ సంథింగ్, ఇఫ్ యూ కెన్ రైట్ దట్ సంథింగ్, ఏదో ఒక వర్డ్ రాయండి, అక్కడ ఆటోమేటిక్ షో అవుతుంది మనకి. మనం ఎక్కడైతే అంటే ఆ పర్టికులర్ వర్డ్కి ఏదైతే రాసామో అది అక్కడ షో అవుతుంది. నెక్స్ట్ we have to select that another word, stop, again end note, if you can write that some anything, show here. ఓకే, అంటే ఆ పర్టికులర్ వర్డ్కి మనం యువర్ రైట్ ద సమ్ అనదర్ మీనింగ్స్ ఏమైనా రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ నోట్స్ అండ్ ఎండ్ నోట్స్ అనేటువంటి ఆప్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు షో దట్ నోట్స్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సో ఫుట్ నోట్ ఎండ్ నోట్ అడుగుతుంది. ఫుట్ నోట్ అంటే ఫుట్ నోట్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ అవుతుంది, జస్ట్ ఫుట్ నోట్ ఓకే అనండి. ఫుట్ నోట్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ అవుతుంది. మళ్ళీ షోలోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ నోట్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ అవ్వాలి, జస్ట్ క్లిక్ ఆన్ ద ఎండ్ నోట్. సి ఎండ్ నోట్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఎండ్ నోట్, అండ్ నెక్స్ట్ ఎండ్ నోట్, ఇమీడియట్లీ కర్సర్ పాయింట్ అవుట్ అవుతున్నారు. ఓకే, సో ఇది నెక్స్ట్ అండ్ ప్రీవియస్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ footnotes and endnotes. Okay.